హాయ్ ఫ్రెండ్స్, ఫార్మసిస్ట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అయితే నిన్న ఎక్కువగా వాట్సాప్ గ్రూప్లలో ఈ లెటర్ బాగా షేర్ అవుతుంది. అసలు ఈ లెటర్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఇది మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు MHSRB సుల్తాన్ బజార్ కోటి హైదరాబాద్. MHSRB బోర్డు కోటి హైదరాబాద్లో ఉంది కదా, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది చాలామంది ఇది కోర్టులో కేసు వేసిన లెటర్ అని కూడా అనుకుంటున్నారు. సరే, ఇది ఇందులో ఏముందో చూద్దాం. సబ్జెక్ట్స్ 2 పాయింట్ల మీద రిప్రజెంటేషన్ ఇచ్చారు. రిక్వెస్ట్ టు లిమిట్ మ్యాక్సిమం సర్వీసెస్ మార్క్స్ ఫర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ టు 16 in compliance with Honorable High Court directions of writ petition number 44277 2018. ఓకే, 2018లో రిట్ పిటిషన్ వేశారు 44277. ఆ జడ్జిమెంట్ ఆధారంగా 20% వెయిటేజ్ ఇవ్వాలని ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో దాని ప్రకారంగా 80 మార్క్స్ క్వశ్చన్స్కి 16 మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి అన్ని మార్క్సే కలవాలన్నట్టు దాని ఆధారంగా చేసుకొని ఇక్కడ మెన్షన్ చేశారు. అది రిట్ పిటిషన్ నెంబర్ 2018 తేదీ అక్కడ మెన్షన్ చేసింది. అయితే సెకండ్ పాయింట్, రిక్వెస్ట్ టు ఎలిమినేట్ దోస్ అవుట్సోర్సింగ్ ఫార్మసిస్ట్ హూ క్లైమ్ టు వర్క్ ఫర్ గవర్నమెంట్ యాజ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ ఆల్సో illegally give their PCA certificate to private medical stores as working dispensing registered pharmacist in same working hours. అయితే కొంతమంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పీసీఐ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి కూడా ఇచ్చుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. అయితే అట్లా ప్రైవేట్లో సర్టిఫికెట్ ఇచ్చుకున్న వాళ్ళు ఈ గవర్నమెంట్ జాబ్ చేస్తూ వెయిటేజ్ తీసుకోవడం అట్లా ఎలిజిబుల్, అది ఇల్లీగల్ అని చెప్పేసి వాళ్ళకి వెయిటేజ్ కలపొద్దు. సర్టిఫికెట్స్ ఎవరైతే ప్రైవేట్గా ఇవ్వకుండా ఉన్నారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ యాడ్ అయ్యే విధంగా వీళ్ళు ఆ పాయింట్ని మెన్షన్ చేస్తూ వాళ్ళకి మాత్రమే కలపాలి. జాబ్ చేస్తూ ప్లస్ మళ్ళీ ప్రైవేట్లో కూడా సర్టిఫికెట్స్ ఇచ్చుకొని అక్కడ నడిపిస్తూ మళ్ళీ ఇక్కడ జాబ్ చేస్తూ మళ్ళీ వెయిటేజ్ పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు అలా ఇవ్వద్దు అని చెప్పేసి సెకండ్ పాయింట్ వాళ్ళ రిప్రజెంటేషన్లో ఇందులో మెన్షన్ చేశారు. ఈ లెటర్ MHSRB బోర్డు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ లాస్ట్లో చూడండి, వీటిపై రెస్పాన్స్ కూడా కోరుతూ వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళు రాహుల్ కుమార్, ఇంకా ఆల్సో సపోర్టెడ్ బై నిఖిల్ కుమార్, ఇంకా వంశీ అనే క్యాండిడేట్స్ ముగ్గురు ఉన్నారు. అయితే వీళ్ళు ఇక్కడ రిట్ పిటిషన్ నెంబర్ని మెన్షన్ చేసింది ఈ ఇయర్ది కాదు, అది 2018లో జడ్జిమెంట్ వచ్చింది కదా, ఆ జడ్జిమెంట్ ఆధారంగా ఈ యొక్క అప్పుడు వచ్చిన జడ్జిమెంట్ని ఫాలో అవ్వాలన్నట్టు MHSRBని రెస్పాన్స్ కోరుతూ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అది ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఐఎమ్ ఆల్సో ప్రొవైడింగ్ ఫిజికల్ హార్డ్ కాపీ ఆఫ్ ది హానరబుల్ హైకోర్టు డైరెక్షన్స్ రెఫరెన్స్ ఇన్ ప్రింట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. బేసికల్గా 8 మార్క్స్ క్వశ్చన్స్కి 16 మార్క్స్ యాడ్ అవుతాయి. 20 మార్క్స్ ఎక్కువ 20 మార్క్స్ కలపొద్దు, ఓన్లీ 16 మార్క్సే యాడ్ అవ్వాలి అన్నట్టుగా ఇందులో మెన్షన్ చేశారు. చాలామంది ఇది కోర్టులో కేసు వేసినది ఫామ్ అది ఇది అని అంటున్నారు. డిస్కషన్ ఫస్ట్ ఇందులో అయితే పాయింట్స్ ఇవే ఉన్నాయి. ఓకే, అయితే ఇప్పుడు ఈ లెటర్ అయితే MHSRBకి రిప్రజెంటేషన్ ఇచ్చిన లెటర్. అయితే ఇప్పుడు మనకు ఇంకొక విషయం ఏంటంటే, హైకోర్టులో ఫార్మసిస్ట్ జాబ్స్పై ఇప్పుడు రిక్రూట్మెంట్ మీద కేసు ఫైల్ అయిందా లేదా అని చాలామందికి డౌట్ ఉంది. నాకు కూడా అదే డౌటు. ఖచ్చితంగా కేసు ఫైల్ చేసే ఉంటారు. వాళ్ళకు కేసు ఫైల్ అయింది, ప్లస్ రిప్రజెంటేషన్ MHSRBకి కూడా రిప్రజెంటేషన్ వెళ్ళింది. కానీ ఒకవేళ కేసు ఫైల్ అయితే మళ్ళీ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు? మినిమం అంటే మళ్ళీ ఫస్ట్ సారి లాగానే 2018లో 17లో వస్తే 24లో అట్లా ఇన్ని ఇయర్స్ గ్యాప్ అవుతుందా? మరి ఎప్పుడు రావచ్చు అని అంటే అంత టైం ఏం పట్టకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న మన గవర్నమెంట్ అన్ని రిక్రూట్మెంట్ త్వరగా ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతోనే పనిచేస్తుంది. కంపల్సరీ ఒకవేళ కేసు పడ్డా కూడా వాటిని త్వరగానే జడ్జిమెంట్స్ ఆర్డర్ అన్నీ వచ్చేసి త్వరగానే మనకు రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇయర్స్ అట్లా కొనసాగుతుందని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా త్వరగానే రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం అన్ని నోటిఫికేషన్స్ మళ్ళీ రావాలి కాబట్టి
అది కాక ఇంకొక విషయం ఏంటంటే నిన్న టీఎస్పీఎస్సి అధికారులతోన సమీక్ష నిర్వహించారు. ఎందుకంటే ఇంతకుముందు పెండింగ్‌లో ఉన్న కేసులు గానీ, ఎదురయ్యే సమస్యలు గానీ, కోర్టు మళ్ళా కోర్టులో ఏమైనా కేసులేస్తారా? ఏ విషయాలపైన ఆహ్, కేసులు బుక్ అయ్యే అవకాశాలున్నాయి అనే విషయాలపై చర్చించి వాటిని పరిష్కార మార్గాల కోసము టీఎస్పీఎస్సీ బోర్డ్ చైర్మన్స్ గానీ, అది ఉన్నతాధికారులతోన సమీక్షలు నిర్వహించి ఆ పరిష్కార మార్గాల కోసమే నిన్న కమిటీ సమావేశం జరిగింది. అదేవిధంగా నిన్న ఎంబీఎన్ మహబూబ్ నగర్‌లో రాజా నరసింహ సార్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ సార్ ఉన్నారు కదా! మన హెల్త్ మినిస్టర్ అన్ని డిస్ట్రిక్ట్‌లో ఉన్న హెచ్ఓస్‌తో వాళ్ళతో కూడా సమావేశాన్ని నిర్వహించి ఈ హెల్త్ ఆరోగ్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ మీద ఇప్పుడు రిక్రూట్మెంట్‌కి సంబంధించి మన హెల్త్ హాస్పిటల్స్‌లో ఉన్న సమస్యల గురించి కానీ, ఈ రిక్రూట్మెంట్ గురించి కూడా డిస్కషన్ వచ్చింది. ఖచ్చితంగా వాటి ఇప్పుడు ఏమైనా కేసులు అయినా కూడా ఇప్పుడు మనం ఎంహెచ్ఎస్ఆర్‌బీకి ఇచ్చినాం రిప్రజెంటేషన్. ఖచ్చితంగా అది కూడా మినిస్టర్‌తో అక్కడికి కూడా మ్యాటర్ వెళ్తుంది. వాళ్ళు కూడా డిస్కషన్ చేస్తారు. మనకు ఇంతకుముందు ప్రీవియస్ నోటిఫికేషన్‌లో ఉన్నంత డిలే అయితే కాదు. ఇది తొందరలోనే మనకు క్లియరెన్స్ అయిపోతది అని నేను అనుకుంటున్నా. ఆ వీడియో కూడా ఇందులో ఒకసారి చూపిస్తాను నేను. నిన్న వెయిట్ న్యూస్‌లో వచ్చింది. మన ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ ఆఫీసర్స్ ప్లస్ రాజా నరసింహ సార్ ఉన్నారు కదా! మన హెల్త్ మినిస్టర్ అతనితో మీటింగ్ కూడా జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, వైద్యాధికారులతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాద్లో వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కూచుకుల రాజేష్ రెడ్డి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నారంపేట జిల్లాలోని డిఎంహెచ్ఓలు, డిసిహెచ్సిఎస్లు పాల్గొన్నారు. ఈ సమావేశం జరిగింది హైదరాబాద్లో. అయితే మన అన్ని డిస్ట్రిక్ట్లో ఉన్న డిఎంహెచ్ఓలు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అయితే మనకు ఎంహెచ్ఎస్ఆర్బి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా! మరి దానికి ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తుంది? మేము అది కన్సిడర్ చేస్తామని అంటుందా? లేకపోతే మేము లేకపోతే అవన్నీ పట్టించుకోకుండా రిజల్ట్ ఇస్తుందా? మనం చూడాలి. ఒకవేళ కొందరు కేసు కూడా ఫైల్ చేశారు హైకోర్టులో, పిటిషన్ వేశారని కూడా అంటున్నారు. అది ప్రూఫ్స్ అయితే మనకి ఇంకా బయటికి రాలేదు. Fine. So first is creation of new central medical stores in the districts. Yes. Have we done it or not? Yes, It is done. Is it a permanent structure or temporary structure? ఫ్రెండ్స్, నేను చేసే వీడియోలు మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే నేను చేసే ప్రతి వీడియో వస్తుంది, మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఎవరో గ్రూప్లో ఏదో షేర్ చేసినప్పుడు మాత్రమే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.